కరమైన న్యాయమని అన్నా కూడా మనం గౌరవిస్తాం కోర్టుని. ఓకే, దానికి కన్ఫైన్ అయినా కూడా అతను 4 వారాల్లో వచ్చి సరెండర్ అవ్వాలి. అతనేమో ఇక్కడ లేడు. మరి మీరు ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఈ సందర్భంగా, లేదా కోర్టుకి ఏమైనా చెప్తున్నారా? ఎట్లా సార్, సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం యాజ్ పర్ జడ్జిమెంట్ ఎక్కడున్నా సరే విత్-ఇన్ 4 వీక్స్ వచ్చి ఆన్ ది స్పాట్ సరెండర్ కావాలి అన్నారు సార్. అతని పిటిషన్ కూడా డిస్మిస్ చేశారు. సో కంపల్సరీ అతను ఎక్కడున్నా వచ్చి 4 వీక్స్ లోపల సరెండర్ కావాలి సార్. ఈ 4 వీక్స్ లోపల సరెండర్ కాకపోతే మా అడ్వకేట్స్ నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము అని అన్నారు సార్. మేము డిస్కస్ చేశాము. 4 వీక్స్లో అతను కంపల్సరీ సరెండర్ కావాలన్నారు. ఇంకా నేను ప్రభుత్వాలను మాత్రం అడుగుతున్నది ఏంటంటే సార్, ఇక్కడ చెప్పాలా వద్దా తెలియదు కదా సార్, సంఘంలో సమాజంలో నేను ఈ 24 ఇయర్స్ అబ్జర్వ్ చేసింది అంతవరకు. కుల మతాలకు అతీతంగా రెండే గ్రూపులు ఉన్నాయి సార్ ఇక్కడ సమాజంలో. ఒకటి ధనిక వర్గము, ఒకటి మాలాంటి పేదవర్గం. పేదవర్గంలో ఎవరికైనా ఒక అక్యూజ్డ్ ఉన్నాడు, ఒక దోషి ఉన్నాడు పేదవర్గంలో, విక్టిమ్ ధనిక వర్గంలో ఉన్నాడు, తప్పకుండా ఆ దోషికి శిక్ష పడుతుంది సార్. 20 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే వాడు పేదవాడు సార్, వాడు పేదవాడు. కానీ మా కేసులో విక్టిమ్ పేదవాళ్ళం. మేము ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ధనిక వర్గం. కాబట్టి మాకు జస్టిస్ జరగట్లేదు. దే ఆర్ ఎస్కేపింగ్, ఎవిడెన్స్ అన్ని మాయమైనాయి సార్. ప్రత్యూష కేసులో మెయిన్ సార్ చార్జ్ షీట్ అప్లై చేయలేదు సార్. ఎక్కడైనా సార్ డెత్ జరిగితే, ఒక డెత్ జరిగిన కేసులో ఫస్ట్ చార్జ్ షీట్ కోర్టులో వేయాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సార్, వెరీ ఇంపార్టెంట్. ప్రత్యూషకు పోస్ట్ మార్టం జరిగేటప్పుడు రూమ్ పక్కన నేను కూర్చొని ఉన్నాను సార్, ఏడుస్తున్నా. బిడ్డను ఎప్పుడు నాకు హ్యాండ్ ఓవర్ చేస్తాను, నేను ఎప్పుడు చూసుకోవాలి. చనిపోయినప్పటి నుంచి నాకు దగ్గరికి పోయే క్షణాలు చాలా తక్కువ సార్. నాకు బిడ్డను ఎప్పుడు పట్టుకొని ఏడవాలి అని ఒక ఆతృతతోటి నేను అక్కడ పోస్ట్ మార్టం రూమ్ పక్కన కూర్చొని ఏడుస్తున్నాను సార్. లోపల మునిస్వామి గారు పోస్ట్ మార్టం చేస్తూనే ఉన్నారు సార్. నా కళ్ళతో ప్రత్యక్షంగా సార్ లోపలికి వెళ్ళంగా చూసినా, పోస్ట్ మార్టం అయిపోయి బయటకు వెళ్ళంగా కూడా నా కళ్ళతో చూసినా సార్. అయితే ఇప్పుడు ఇక్కడ న్యాయస్థానాలు చెప్పేది ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ రెడీ అయిన తర్వాత దాన్ని అఫీషియల్స్కు హ్యాండ్ ఓవర్ చేయకుండా దాన్ని ఆయన ఆతృతతోటి అత్యుత్సాహంతో అనౌన్స్ చేశాడు, బయటకు చెప్పాడు. కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ నాట్ కౌంటెడ్ సార్. ఏది చెప్పినా అది అతని మిస్టేకే కావచ్చు. అతను ఇప్పుడు ఆ ప్రొఫెసర్ గారు లేరు, 2009లో యాక్సిడెంట్లో చనిపోయారు మునిస్వామి గారు. కాబట్టి లేని వారి గురించి మనం మాట్లాడుకోకూడదు. నేను చెప్తున్నది ఏంటంటే అతను అత్యుత్సాహంతో చెప్పాడా, ఏది చెప్పాడు అని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ని పక్కన పెట్టేసి మా బాధితులకు అన్యాయం చేస్తూ మెయిన్ ఎవిడెన్స్ను తీసేసి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ అప్పటి నుంచి పోస్ట్ మార్టం చేసినప్పుడు బాడీని చూడలేదు, బాడీకి పోస్ట్ మార్టం చేయలేదు. అలా చెయ్యని ఒక 3 సభ్యులతోటి, 3 డాక్టర్స్ తోటి ఆఫ్టర్ 1 మంత్, ప్రత్యూష డెత్ అయిన తర్వాత 1 మంత్కు ఒక త్రిసభ్య కమిటీ వేశారు సార్ ప్రభుత్వం వాళ్ళు. త్రిసభ్య కమిటీ వేసి వాళ్ళకు అందుబాటులో ఉన్న ఎవిడెన్స్ని తీసుకొని, రిపోర్ట్స్ని తీసుకొని ఒక రిపోర్ట్ ఇచ్చారు సార్. ఆ రిపోర్ట్స్ ఆధారంగా ఒక రిపోర్ట్ ఇచ్చారు. నేనేమంటున్నానంటే సార్, ప్రత్యక్షంగా నేను అక్కడే ఉన్నాను, పోస్ట్ మార్టం రూమ్ దగ్గరనే ఉన్నాను. మునిస్వామి గారు లోపలికి వెళ్ళారు, పోస్ట్ మార్టం చేశారు. ఇంకొకటి సార్, నాకు తెలియదు, పోస్ట్ మార్టం చేసినప్పుడు ఫొటోస్ తీస్తారు సార్, వీడియో తీస్తారు సార్. ఫొటోస్ తీస్తారు, హై ప్రొఫైల్ దాంట్లో వీడియో కూడా తీస్తారు. వీడియో కూడా సార్ నేను కోర్టులను అడిగాను, పోలీసు వాళ్ళని అడిగాను, అందరిని అడిగాను సార్. నాకు ఫోటోలు ఇవ్వండి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వండి, పిచ్చి దానిలాగా అడిగాను సార్. సేమ్ ఆయేషా మేడం చెప్పినట్టుగానే నాకు ప్రత్యూషకు సంబంధించిన, డెత్కు సంబంధించిన మెయిన్ ఎవిడెన్స్ ఇన్క్లూడింగ్ బట్టలతో పాటు ఏ ఒక్కటి కూడా నాకు రాలేదు సార్. ఆ రోజు పుణ్యవతి గారు ప్రజావాజ్యం కేసు వేశారు హైకోర్టులో. వేసేటప్పుడు ఇద్దరు సార్, రోహిణి మేడం ఉన్నారు, నాయక్ జడ్జి గారు ఉన్నారు. ఇద్దరు జడ్జెస్ సమక్షంలో జరిగింది సార్. అక్కడ ఇచ్చింది ఏంటంటే 7 ఇయర్స్ ప్రత్యూష కేసు చాలా సొసైటీలో చాలా అలజడి జరుగుతుంది కాబట్టి ప్రత్యూష కేసుకు సంబంధించిన ఎవిడెన్స్ అన్నిటిని హైకోర్టులో 7 ఇయర్స్ ప్రిజర్వ్ చేస్తాము. విచారణ అధికారులు ఎవరైనా అడిగితే విత్ పర్మిషన్ తోటి ఆ ఎవిడెన్స్ని తీసుకోవాలి, మళ్ళీ ఆ ఎవిడెన్స్ని హైకోర్టులో పెట్టాలి. తల్లిగా నేను అడిగాను సార్, నాకు కూడా ఇవ్వండి ఎవిడెన్స్ అని.
మీకు ఇవ్వమన్నారు సార్ ఎవిడెన్స్. మా బిడ్డ, మేము అన్యాయం అయిపోయినాం, మేము పిల్లలను పోగొట్టుకున్నాము, మా బిడ్డ ఎవిడెన్స్ మాకు ఇవ్వకపోతే మీరు ఇంకెవరికి ఇస్తారు సార్? ఎవరికి న్యాయం చేస్తారు సార్? ఏ కుటుంబానికి న్యాయం చేస్తారు? ఎవరికి న్యాయం చేస్తారు? ఇక్కడ మా పిల్లలు సాక్ష్యాలు మాకు ఇవ్వట్లేదు, తారుమారు చేసేస్తున్నారు. నాకు సిడిఎఫ్డి నాచనం వల్ల నా బ్లడ్ అడిగారు సార్. డిఎన్ఏ టెస్ట్కి బ్లడ్ ఇవ్వాలి అన్నారు సార్. నా కూతురు నేను వస్తున్నాను, నేను బ్లడ్ ఇస్తానని చెప్పేసి నేను వెళ్ళి బ్లడ్ ఇచ్చాను సార్. కానీ ఎవరిపైన అలగేషన్స్ ఉన్నాయో ఆ అలగేషన్స్ ఉన్న వాళ్ళని మాత్రము సిడిఎఫ్డికి తీసుకురాలేదు సార్. వాళ్ళని ఎక్కడో కూర్చోబెట్టి బాటిల్స్లలో బ్లడ్ తీసుకొచ్చి ఇచ్చారు సార్. అది వాళ్ళ బ్లడ్ అని ఎట్లా సార్? మీకు ఇక్కడే తెలిసిపోతుంది కేసెస్ అన్ని ఎలా మ్యానిపులేట్ చేస్తున్నారు, ఎలా నాశనం చేస్తున్నారు అనేది మీకు ఇక్కడే తెలిసిపోతుంది సార్. వాళ్ళని బాటిల్లో తీసుకొచ్చారు, కన్న తల్లిని నన్ను మాత్రం సిడిఎఫ్డికి రమ్మన్నారు. ఇది ఇంట్లో మ్యానిపులేట్ అవుతున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కౌంట్ చేయలేదు, మెయిన్ మెడికల్ లీగల్ కింద డ్రెస్సును నాశనం చేశారు. పోస్ట్ మార్టం ఫోటోలు రాలేదు సార్. అడగంగా ఆ త్రిసభ్య కమిటీలో ఉన్న ఒక డాక్టర్ గారు ఒక 4 ఫోటోలు చూపించారు సార్. 100 ఫోటోలు తీస్తే ఒక 4 ఫోటోలు చూపిస్తే ఆ 4 ఫోటోలు సూసైడ్ అని చెప్తున్నారు సార్. 4 ఫోటోలు సూసైడ్ ఎట్లయితుంది సార్? 100 ఫోటోలు ఉన్నప్పుడు 4 ఫోటోలు ఎట్లా చూపిస్తారు మీరు? ఇంకొకటి సార్, ప్రత్యూష పంచనామా అవుతుంది సార్. నెక్స్ట్ డే మార్నింగ్ గాంధీ హాస్పిటల్లో మార్చిలో పెట్టారు ప్రత్యూషని. కేర్ హాస్పిటల్లో లేదు అని అంటే గాంధీ హాస్పిటల్లో పెట్టేసి నైట్ ఇంటికి వచ్చేసింది సార్. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ నేను వెళ్ళాను సార్. మా వాళ్ళు ఏం చెప్పారంటే ప్రత్యూష గొంతు మీద ఘాట్లు ఉన్నాయమ్మా, ఒకసారి చూద్దాము అని అంటే నేను పోలీస్ పర్మిషన్ తీసుకొని మార్చిలోకి వెళ్ళాను సార్. అప్పటికే పాప బాడీ అంతా టైట్ అయిపోయింది. మెల్లిగా లాగేసి క్లాత్ తీసేసి చూస్తే లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇక్కడ 4 ఘాట్లు ఉన్నాయి సార్, ఇక్కడ 1 ఘాటు ఉంది సార్. ప్రెస్ అంటే గోట్ల ఘాట్లు అని తెలిసిపోతుంది సార్ అది. సో అప్పుడు ఏం చేసినామంటే నేను డాక్టర్ గారిని అడిగాను సార్ ఇవి ఘాట్లు పడినాయి, ఏమైంది? మా పాప గొంతు మీద గోట్ల ఘాట్లుగా ఉన్నాయి సార్ అంటే అక్కడ డాక్టర్ గారు కేర్ హాస్పిటల్ ఏమన్నా అది మేము అండర్ ట్రీట్మెంట్లో ఘాట్లు పెట్టాము సార్. కామన్ థింగ్, ఏ క్లిప్స్ పెట్టినా 2 సైడ్ క్లిప్స్ ఉంటాయి సార్, 1 సైడ్ క్లిప్ ఉండదు సార్. 4 ఘాట్లు ఇక్కడ, 1 ఘాటు ఇక్కడ ఉంది. ఇంకొకటి ఏమన్నారంటే పాయిజన్ తీసుకుంది కాబట్టి, కన్జ్యూమ్ చేసుకుంది కాబట్టి ఆమె పాయిజన్ వామిటింగ్ చేయడానికి మేము ఘాట్లు పెట్టాం సార్. ఏ డాక్టర్ అయినా ఏ హాస్పిటల్లో అయినా పాయిజన్ చేయడానికి గొంతు ఒత్తుతారా సార్? పైపేసి తీస్తారా సార్ వామిటింగ్ చేయించడానికి? గొంతు కామన్ థింగ్, పైపేసి వామిటింగ్ చేపిస్తాం. అవును. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక తల్లిగా ఆ ఎవిడెన్స్ ఏంటంటే పాపను అత్యాచారం చేసి గొంతు ప్రెస్ చేసి నోట్లో పాయిజన్ వేసారు సార్. దాన్ని ఏం చేశారంటే ట్రీట్మెంట్, అండర్ ట్రీట్మెంట్ మేము ఘాట్లు పెట్టామంటారు. వాళ్ళు చెప్పేదానికి పసగట్లేదు సార్. అండర్ ట్రీట్మెంట్ ఘాట్లు పెట్టినాము, వామిటింగ్ చేయించమంటారు. మీరు చెప్పిన పాయింట్స్ అప్పుడు బాగానే చర్చ జరిగింది, ఎందుకంటే నేను అప్పటికే దీంట్లో ఉన్నాను కాబట్టి నాకు ఐడియా ఉంది. అప్పుడు చర్చ జరిగింది ఈ పాయింట్స్ అన్నీ కూడా. కొన్ని అన్వాంటెడ్ వూండ్స్ క్రియేట్ చేసి ఇవన్నీ దీంట్లో భాగంగా జరిగినాయి అని చెప్పడం కోసం చేశారని చర్చ జరిగిందండి, బాగానే చర్చ జరిగింది. రైట్, ఒక్క నిమిషం సరోజినీదేవి గారు. శంషాద్ బేగం గారు, ఇప్పుడు మీది ఇంకొక టిపికల్ కేసు. ఈ కేసులో ఒకటి